అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమాన అశేష వాహిని అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరి ఇళ్లలోనూ కూడా మంచి వాతావరణం ఉండాలని, పండుగను అందరూ ఎంజాయ్ చేస్తారని, ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేను రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. జనసేన రాష్ట్రంలో జన సైనికులు, జనసేన నాయకులకు, కోట ప్రభుత్వ ప్రజలకు అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి ఈ పార్టీ ఆఫీసులో జనసేన సంక్రాంతి జన సైనికులు, వీరమహిళలు అందరూ ఫ్యామిలీ లాగా ఉండి ఉదయం నుంచి ఇక్కడే అంగరంగ వైభవంగా మొత్తం జన సైనికులు, మహిళలు అందరూ కలిసి ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. అది ఉదయం భోగి మంట దగ్గర నుండి టిఫిన్లు, భోజనాలు, సాయంకాలం వరకు ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే గ్రాండ్ గా నిర్వర్తించుకొని ఎప్పుడూ ఎక్కడా జరగలేనంత మన పార్టీ ఆఫీస్ లో చాలా గ్రాండ్ గా నిర్వర్తించుకుంటున్నాం. అందువల్ల అందరికీ జన సైనికులు, వీరమహిళలకు, మొత్తం అందరికి, కుటుంబ ప్రభుత్వ నాయకులకి, ప్రజలకి మా జనసేన తరఫున సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి ప్రియా సౌజన్య, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ. ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మన తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. తెలుగు ప్రజలందరూ కూడా సుశ్యామలంగా ఉండాలని, రాబోయే రోజులు అందరూ మంచిగా బాగుండాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు జనసేన పార్టీ రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆఫీస్ లో ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగల వేడుకలు ఎంతో బాగా జరుగుతున్నాయి. ముందుగా మా జనసేన పార్టీ తరఫున రాజమండ్రి ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ సంక్రాంతి శుభాకాంక్షలు. సారీ మిస్ అయ్యి రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ రోజు ఎంత అట్టహాసంగా రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నయ్య అనుసత్యాన్ని గారు సంక్రాంతి సంబరాలు భోగి రోజు స్టార్ట్ చేశారు. అందరూ చాలా ఫ్యామిలీలు అందరూ వచ్చి చాలా బాగా చేసుకున్నాం. రాజమండ్రి ప్రజానీక అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం కొత్త అద్భుతమైన సంవత్సరంగా ఎదుగుతుంది. కుటుంబ ప్రభుత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పరిపాలన విధానంలో అద్భుతమైన అడుగులు వేశారు. మా రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు అనుసూచన గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి సరికొత్తగా మాకు ఆనందాన్ని ఇచ్చింది మా ఇన్ఛార్జి గారు మళ్ళీ రావడం. అలాగే మాకు కొత్త పండుగ వాతావరణం చూస్తున్నాం. మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. అలాగే ఏ పండగ కన్నా అత్యుత్తమైన పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ మించింది పండుగ ఎక్కడా లేదు. అది మనకి అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా ఉదయపూర్వ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే అండి. నా పేరు పొన్నాడు శ్రీను, జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ. ఈ రోజు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా అంగరంగ వైభవంగా ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు కొరకు సంక్రాంతి సంబరాలంటే అంబరాలంటే అనే స్థాయిలో ఈ రోజు రాజమండ్రిలో జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా అధ్యక్షుల వారు కూడా ఇదే చెప్పారు. ఏ పండుగ ఏదేమన్నా కానీ సంక్రాంతి పండుగ అంటే అందరూ కూడా అన్ని మతాల వారు, అన్ని కులస్తులు కూడా కలుపుకొని అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదంటే సంక్రాంతి పండుగ. ఈ రోజు ఆయన చెప్పిన పిలుపు మేరకు, ఆయన చెప్పిన ప్రకారంగా అంగరంగ వైభవంగా రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ వర్యులైనటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా
సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటూ మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా అందరినీ కూడా జన సైనికుల్ని, వీరమహిళల్ని, అలాగే జనసేన కుటుంబ సభ్యతంగా ఇక్కడికి ఇచ్చేసి ఇంత ఘనంగా అందరికి ఇందది ఏర్పాటు చేసి ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా జరిపినందుకు నిజంగా మా అనుశ్రీ వారికి, అనుశ్రీ సత్యనారాయణ గారికి, మా అంచారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకున్నాం. ఇంత ఘనంగా మేము ఈ రోజు పండుగ జరుపుకున్నాం, ఈ సంవత్సరం జరుపుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు రాఘవ అండి. నేను అనుశ్రీ సత్యనారాయణ గారి దగ్గర ఉంటున్నాను. ఈరోజు భోగి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం మొత్తం ఫ్యామిలీలు అందరినీ కూడా పిలిచి అందరినీ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలాగా మొత్తం అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా పార్టీ ఆఫీస్ లో చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఇలాగే అందరం కలిసి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. ముందుగా అందరికి కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ రోజు మా రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఆఫీస్ లో మా సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన భోగి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామండి. ఈ రోజున ఇక్కడ ఇలా పార్టీ ఆఫీస్ లో మొదటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొన్ననే అనుశ్రీ అన్నయ్య గారి పుట్టినరోజు వార్షికోత్సవాలు మరవక ముందే మళ్ళీ మేము సంక్రాంతి పండుగ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉదయం నుంచి కూడా భోగి మంటలు ఇలా అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుపుకుంటాం. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం అండి, నా పేరు గౌతమి, శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం డైరెక్టర్. నా పేరు సత్యనారాయణ అండి. ఈరోజు మరి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మా అన్నగారు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి రంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం, అదేవిధంగా మహిళలు, కుటుంబ సభ్యులు, పిల్లలతో పాటు అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గర చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది, కానీ మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరితో చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజున మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అనుశ్రీ సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు బిత్తుల సత్యనారాయణ, జనసేన పార్టీ సిటీ వైస్ ప్రెసిడెంట్, అలాగే హాస్పిటల్ కమిటీ మెంబర్. జనసేన పార్టీ రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో ఎప్పటి నుంచో జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని, నాయకుల్ని, వీర మహిళలు, వారి కుటుంబాలని సగర్వంగా ఆహ్వానించారు. ఈరోజు ఉదయం గంగిరెద్దులు, అలాగే హరిదాసు భక్తి పాటలు, ఎద్దులతోటి అనేక కార్యక్రమాలు, తదనంతరం మధ్యాహ్నం భోజనాలు, దానికి ముందు విందు వినోదం అంటారు కదా, విందుకు ముందు వినోదం. అందరూ కూడా జన సైనికులు, జనసేన నాయకులు ఎంతటి జోష్ ఉంది, ఎంతటి ఎనర్జీ ఉంది ఈరోజు చూసాము. అందరూ కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా వారి పిల్లలతోటి మేము పార్టీలో పనిచేస్తున్నాము, మేము నాయకులను కూడా కాసేపు పక్కన పెట్టి అన్నయ్య గారు, వదిన గారు అందరూ కూడా, రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి వారి యొక్క ఆనందాన్ని, సంతోషం వ్యక్తపరిచారు. అలాగే ఈ కార్యక్రమం ముఖ్యమైనది ఏంటంటే, మన రాజమండ్రి నుంచి, జిల్లా నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ గా ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యాలయంలో సగర్వంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నయ్య అనుశ్రీ గారు, శ్రీమతి అనురాధ దంపతులు ఈ వీరి యొక్క పర్యవేక్షణలో ఎంతటి మంచి కార్యక్రమం జరిగింది. ఈ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా జనసేనకి ఎంతైతే అంకితంగా పనిచేస్తారో, అలాగే అనుశ్రీ గారి పట్ల కూడా అంతే ప్రేమాత్మను చూపిస్తున్నారు. వారు కూడా జన సైనికులు, జనసేన నాయకుల్ని, వీర మహిళల పట్ల కూడా అంతే ప్రేమాత్మను చూపిస్తున్నారు. వారి కుటుంబానికి మా రాజమండ్రి జనసేన పార్టీ నా పేరు విన్నవాసు, నగర కార్యదర్శి, వారికి సంగ్రహంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు బోయినపల్లి సుందరయ్య అండి, జాంపేట. నేను అనుశ్రీ అన్నయ్య గారి కుటుంబ సందర్భంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అన్ని పార్టీలు,
అన్ని రాజకీయ పార్టీలు చూసాము. అలాంటిది జనసేన పార్టీలో జాయిన్ అవడం కారణం ఏంటంటే కార్యకర్త నుంచి నాయకుల దాకా అందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఎంతో సంతోషంగా ఈ రోజు భోగభాగ్యాలతో భోజనం జరుపుకోవడం జరిగింది. అనుశ్రీ సత్యనారాయణ గారి దంపతులు ఇద్దరు కూడా కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ సంతోషపరిచి వారి కుటుంబ సభ్యులుగా భావించి మన అందరికి ఆతిథ్యం ఇచ్చి ఉదయం నుంచి టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనాలు ఇప్పుడు మళ్ళీ అందరూ ఆనందంగా ఆట పాటలతో సిరికంపంలో సంతోషం సంక్రాంతి జరుపుకోవాలని వారి కుటుంబం నుండి 100 ఏళ్ళు ఆయురారోగ్యం ఉండాలని నా కుటుంబం నుంచి నా జనసేన కుటుంబం నుంచి నేను ఒక వ్యక్తిగా నూతనంగా వచ్చిన వ్యక్తిగా సంతోషంతో ఆనందంతో అందరికి మేలు జరగాలని అందులోని అనుశ్రీ సత్యనారాయణ గారికి మంచి పదవి వచ్చి ఆయన అందరి వాడుగా ఉండాలని అందరి వాడుగా ఉన్నాడు. ఇంకా మరికొందరు వచ్చి ఆయన ఇంకా బలపరచాలని నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే కార్యక్రమాల వల్ల నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. నాకు మంచి గౌరవం ఇచ్చి అనుసరించడం గారు ఎంతో హృదయాన్ని కట్టుకొని నన్ను దగ్గరికి తీసుకొని నా రాజకీయ అనుభవాన్ని ఆయన గుర్తించి నాకు గౌరవాన్ని ఇచ్చి నన్ను ఎంతో ఉన్నతమైన ఇదిగా నన్ను నడిపిస్తున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి జనసేన వీర మహిళలకు ప్రతి జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది బోయినపల్లి సుందరయ్య. అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఈ రోజు రాజమండ్రి సిటీ పార్టీ కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో మా జనసేన కుటుంబీకుల ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులు కాదు మొత్తం అంతా ఒకటే జగన్ కుటుంబం అని మా నాయకుడు అడుగుజాల్లో ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం లేకుండా పిల్లలతోటి వాళ్ళతోటి మొత్తం చాలా సందడిగా ఉదయం మొదటగా భోగి మంటలు జరుపుకున్నాం. అదే విధంగా ఎడ్ల బండి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే హరిదాస్ తోటి కాలక్షేపం చేసాం. అంతేకాకుండా గంగరెద్ది సన్నమేళంతో చాలా ముగ్గులు మా చెల్లెళ్ళందరూ వీర మహిళలందరూ ముగ్గులు వేయడం, అంతేకాకుండా విభిన్న సంస్కృతి కార్యక్రమాలు ఆయన డాన్సులు వేసుకుని హుషారుగా చాలా అసలు నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు చాలా 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 అందరూ మా కుటుంబం సభ్యులందరం కూడా చాలా మా జనసేన కుటుంబం మా అధినాయకుడు ఇచ్చిన మా కుటుంబం నిజంగా సర్వదా మా అధినాయకుడు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇంత పెద్ద కుటుంబం ఇచ్చినందుకు చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే అరిటాకు భోజనం పండగ వాతావరణంలో అందరూ కూడా మంచి పిండి వంటలతో మంచి భోజనాలు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు జలదీపై ఆడుకుంటూ హౌసీ ఆడుకుంటూ ఎంతో చూస్తున్నారు కదా. ఇది ఎంతో వాతావరణం అంతా మరి ఇంకా కంటిన్యూ పండుగ జాతర జరుగుతూనే ఉంది. నిజంగా మా ఇక్కడ ఉన్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా జనసేన పార్టీ తరఫున నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా రాజమండ్రి సిటీ మొత్తం ప్రజలందరికీ నా జన సైనికులకు వీర మహిళలకు అలాగే జనసేన నాయకులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన మా అధినాయకుడి సలవగా నేను రుణపడి ఉంటాను. మా దేవుడు అన్నది మా పవన్ కళ్యాణ్ మరొక్కసారి పాదవందనాలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.